సాయి గారు, సమస్య మూలాలు తెలిసిన మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావాలనిపించలేదా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి. మీరు అనవసరంగా నాకు అడుగు కొట్టకండి బాబు. రాజకీయాల్లోకి వస్తే కూడిపెట్టేవాడు ఎవడు? సంపాదించుకునేవాడికి రాజకీయం బాగానే ఉంటుంది, లేదా సంపాదన ఎక్కువ ఉన్నోడికి చేయాలా. నేను జర్నలిజం ఫీల్డ్లో ఎవరన్నా వస్తారంటే నేను ఒకటే చెప్పేవాడిని, నీ భార్య ఏమన్నా సంపాదిస్తుందా అని అడిగేవాడిని. లేదు నీకేమన్నా ఆస్తులు ఉన్నాయా అని అడిగేవాడిని. ఎందుకు అంటే ఇది శాశ్వత ఫీల్డ్ కాదు. అయితే కులం పేరుతో ఉండు, ఎవరో ఒకళ్ళు నీకు గాడ్ ఫాదర్లు ఉండాలి. లేదు అంటే గనక నీ వెనకాల ఉంటే జర్నలిస్ట్ అనేవాడిగా ఉంటావు, లేకపోతే ఇవాళ ఉంటే రేపటికి పోతావు. ఇది జర్నలిజం ఫీల్డ్. పాలిటిక్స్లో దాని తాత నీకు కోట్లుంటే రాజకీయాల్లోకి రా, ఈ ట్రిప్ కాకపోతే ఇంకోసారి కన్నా ఏదో ఒకటి అట్లా నడుస్తుంది. లేదా సంపాదించుకోవడం చేత అయితే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కుదురుతుంది. మనకి నేను చెప్పాను, నన్ను పోషించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, అది ఇంకోటి, సొసైటీ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మంచోళ్ళు కావాలి, ఆ మంచితనం నా పక్కింట్లో ఉండాలి కానీ నా ఇంట్లో ఉండొద్దు. మంచోడు ఎన్నిక అవ్వాలి కానీ నేను మాత్రం మంచోడు కోటి. నాకు త్రివిక్రమ్ గారి వాడేదో ఉంది సినిమాలో, ఆయన ఏదో ఒక సభలో మాట్లాడినప్పుడు చెప్పింది ఒకటి ఉంటుంది. ఆ సింధూరంలో లాస్ట్ పాట చూసిన తర్వాత నేను జేబులో చేపెట్టుకుంటే అట్లా నడుచుకుంటాను. ఆయన ఎట్లా వెళ్ళాడో నాకు తెలియదు కానీ ఆయన సెలబ్రిటీ. కానీ ఆ పాట నాకు రోజు ప్రతి నిమిషం మెదడులో తిరుగుతూనే ఉంటుంది. నెగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అనేటువంటి పాట ఆ జీవితకాలం అట్లా తిరుగుతూనే ఉంటుంది. నీతి, ఇప్పుడు ఓ రాజకీయ నాయకుడు దొంగ కావద్దు, మంచిదే, మాకు మాత్రం డబ్బులు ఇయ్యి, నాకు మాత్రం నేను కష్టపడకుండా కూర్చోబెట్టి మేపు, నేను మాత్రం కష్టపడకుండా ఓ సంక్షేమి. ఏంటి తేడా వీళ్ళకి వాళ్ళకి? అవసరమైనోడికి సంక్షేమం చేయాలి, అవసరం లేనోడికి సంక్షేమం. ఈ మాట చెప్తే రాజకీయాల్లో పనికొస్తామా? పనికిరాం కదా. రెండవది, పొరపాటును కూడా మామూలుడికి ఓటేరు. మనలాంటి వాళ్ళు ఇప్పుడు ముందు ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇప్పటికీ 2010లో అనుకోండి నేను హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుండి 2017 వరకు, జెమినీ క్లోజ్ అయ్యే వరకు 7.5 years, టోటల్గా 8 years నేను ఫ్యామిలీని అక్కడ పెట్టి హైదరాబాదులో ఉన్నా. ఓ 8 years నా బిడ్డ ఫ్యామిలీతో కలిసి బండి మీద తిరిగినటువంటి నలుగురం కలిసి, అదే నలుగురు ఇప్పుడు 4 బళ్ళు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి. కాబట్టి అంత లైఫ్ కోల్పోయాం. ఇప్పటికేమన్నా మొన్న ఈ మధ్యన ఒక ఏడాది విజయవాడలో చేయడం మూలంగా ఫ్యామిలీతో రోజు కలిసామంటే, ఆ టైంలో మా పెద్ద బిడ్డ వెళ్ళి వేరే చోట చదువుతుంది, అక్కడ కాలం. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ నేను ఏడకు వచ్చి ఉద్యోగం చేస్తున్నాను, వాళ్ళు ఎవరి చదువులతో ఆడదయింది. ఎంత గ్యాప్ ఉంది. రేపు పొద్దున వస్తే ఇప్పుడు ఈ రాజకీయం అనేది అదేదో తోసేసే నలుగురు బౌన్సర్లను పక్కన పెట్టుకుని ఓ మంచి వెహికల్స్లో తిరిగేసేటువంటి వాడికి వేరుగా ఉంటుంది. మనలాంటి వాళ్ళకి కిలికి వచ్చిన సమస్య వస్తే ఏంటి ఇదని మాట్లాడాలనేది ఉంటుంది. ఎవడు తలుపు కొట్టినా లెగవాలి. ఇప్పుడున్న ఇక్కడే ఫ్యామిలీ లేదు. రేపు పొద్దున ఏమన్నా ఈ వీడియోలు, ఈ కోపాలు ఇవన్నీ చూసిన తర్వాత ఉద్యోగాలన్నీ తీసేస్తే ఇంట్లో కూర్చుని శుభ్రంగా ఏదో ఒకటి చేసుకోవచ్చు. అట్లాంటప్పుడన్నా ఫ్యామిలీతో గడుపుతామేమో తెలవదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందేమో కానీ రాజకీయాల్లో కొత్త అది కూడా ఉండదు. కాబట్టి రాజకీయాల్లో మనం ఫస్ట్ ఫ్రాంక్గా మాట్లాడేవాడు పాలిటిక్స్కి పనికిరాడు. ఇప్పుడు ఉండవల్ల అరుణ్ కుమార్ పనికి వస్తున్నాడా? ఆయన ఏం సంపాదించుకోలేదు కదా, ఫ్రాంక్గా మాట్లాడతాడు, పనికిరాడు. ఎంపీగా చేసినోడే కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నాడే కదా. లేకపోతే హానెస్ట్గా చేసిన ఒక ఐవైఆర్ కృష్ణ ఏం సంపాదించుకోలేదు కదా. ఆయన్ని మనిషి ముందు అది ఇదని ఏడవచ్చు కానీ కొంతమంది హానెస్ట్గా పనిచేసాడు కదా, ఆయన బాధ్యత. ఆయన ఓటేస్తారు ఎవరన్నా. కాబట్టి సమాజంలో మనం పొరపాటును కూడా అనవసరంగా కంచంలో కెలకద్దు. ఓకే, సో మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను సాయి గారు, మీ ఆత్మసాక్షిగా చెప్పండి, మీరు ఎప్పుడు అవినీతికి పాల్పడలేదా? ఆత్మసాక్షిగానే కాదు, మనస్సాక్షిగా కూడా చెబుతున్నా. అవినీతే కాదు, అవినీతి అనేటువంటి పాయింట్కి రావాలి అంటే ఫస్ట్ నేను ఒకటే చెప్తా స్ట్రైట్. ఈ ఫీల్డ్లో నా వృత్తి ఓ తల్లి లాంటిది, ఓ భార్య లాంటిది, రెండూ చెప్తా.
ఎందుకు అంటే తల్లి లాంటిదంటే అన్నం పెట్టింది కాబట్టి, భార్య లాంటిదంటే దాంతో కలిసి ప్రయాణిస్తున్నాను కాబట్టి. వామ్మో. అక్కడ తప్పుడు పని చేయిస్తే ఇక్కడ తప్పుడు పని చేయాలి. ఇక్కడ తప్పుడు పని చేసిన రోజున అక్కడ మనం సిగ్గు బతకూడదు. అర్థమైందా? ఒక రూపాయి దీంట్లో నుంచి మనం గనక తప్పుడుగా తీసుకుంటే, నేను ఇంతకుముందు కొంతమంది కావాలని ఈ కామెంట్లో మీరు ఎక్కడ సంపాదించారు మాకు తెలుసు అంటే చెప్పా. స్టిల్ నేను బాగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి నమస్కరించి అడుగుతున్నా, ఓ ₹1,00,00,000 నా ఆస్తిని చూపించి నన్ను కోటీశ్వరుని చేయి, లేదా ₹1,00,00,000 ఇవ్వండి. నేను ఇంకోటి కూడా చెప్పా, ఒక ఆఫర్ ఇవాళకి కూడా స్టిల్ మీ ద్వారా కూడా 1 కోటో 2 కోట్లు, 1 కోటి పైన ఇవ్వమంటున్నా. ఇచ్చేసేస్తే నేను, నా భార్య బిడ్డలు, మా అత్తగారు, మా అమ్మ నాన్న అందరం రాసి ఇచ్చేస్తాం మా ఆస్తులు. ఇంతకుముందు ఎన్ని ఉంటే అన్ని సంపాదించుకున్నది, ఒకవేళ సంపాదించుకుంటే తర్వాత తరం ఇంకొక 5-10 ఏళ్ళకి కూడా మేము సంపాదించుకుంటే తీసుకోండి అని అది మొత్తం రాసి ఇచ్చేస్తాం. ఇవ్వండి, మీ ఫోటో కూడా ఇవ్వమంటున్నా. ఓ ఇల్లు కొని పెట్టండి, ₹1,00,00,000 ఇవ్వండి, మీ ఫోటో ఆ ఇంటి మీద పెట్టుకుని వీరి వల్లనే మేము కోటీశ్వర్లం ఏమని కూడా బోర్డు పెట్టుకుంటానని చెప్పా. ఆఫర్ ఎవరు తీసుకోవట్లేదండి. అది ఒకటేంటంటే బేసిక్గా ఒకటేనండి, ఒక లీడర్ డబ్బులు ఆఫర్ లేదా అంటే నేను ఒకటంట, అవినీతికి అవకాశం లేక నీతివంతుడు కావడం, అవకాశం ఉన్నా తీసుకోకపోవడం. నేను మొదట్లో లేనప్పుడు మనకు ఎవడు ఆఫర్ చేశాడంటే తొక్కలే అనుకునేవాడు. ఆఫర్ చేసి నేను ఇందాక చెప్పాను మీకు ఇస్తానన్నోళ్ళది ఇది, అట్లాంటి బోలెడు ఉన్నాయి. అవే ఒప్పుకుంటే నేను ఒకటే అంట, ఒక లీడర్ దగ్గర మనం ఫెయిర్గా ఎట్లా కూర్చోవాలి అంటే కాలు మీద కాలు వేసుకుంటుంటే పొగరు అనిపిస్తుంది. ఇందాక నుంచి మీకు పక్కన 2 విడివిడిగా పెట్టాను, కొద్దిగా నొప్పి వచ్చి పైకి అంటే అట్లా ఉంటుంది ఇష్యూలో. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇలా ధైర్యంగా ప్రశాంతంగా కూర్చోగలం. కానీ ఒకటి దగ్గర ఒక ₹5 నాకు మీరు నమ్ముతారు నమ్మరో, ఒక లీడర్ పెట్టే భోజనం చేయాలంటే భయం. అవునా? చేసిన తర్వాత వాళ్ళని నెగిటివ్గా నేను అడగలేనేమో అనేటువంటిది. అందుకని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను భోజనం కానీ టిఫిన్ కానీ చేయను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొద్ది తిన్నాం కదా, మనం ఎక్కువ తిడతాం అనేటువంటిది. అందుకని చేయను అన్నాడు. అట్లా అప్పుడు మా బాస్ మొదట్లో ఈనాడులో చేసినప్పుడు మా కృష్ణ గారు అని ఉండేవాళ్ళు అనమాట. ఆయన అడిగా, సార్ ఎంతవరకు వాళ్ళు టిఫిన్ అంటున్నారు అంటున్నారంటే, నువ్వు దురలవాట్ల దగ్గరికి పోకుండా టిఫిన్లు భోజనాల దగ్గర నువ్వు తినాలయ్యా. తింటున్నప్పుడు వాళ్ళు నీతో చనువుగా మాట్లాడినప్పుడు ఇన్డెప్త్ అంశాలు వస్తాయి. ఇన్డెప్త్ అంశాలు పర్సనల్గా చెప్పగలుగుతారు కానీ ఇది చెప్పరు. నువ్వు అది స్టోరీగా అల్లుకోవడానికి వీలు ఉంటుంది అని చెప్పారు. అందుకని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అన్న వీలుంటే భోజనం చేస్తాను కానీ ముందు చేయను. అది ఒక ఇది అట్లా ఒక ఫీల్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ మొహంలోకి మనం చూస్తామండి. ఇప్పుడు ₹1 ఇచ్చాడు అనుకోండి, ఆడిచ్చి ₹1 మనం బతికి చచ్చేది ఏం లేదు ఇక్కడ. రెండోది ఏంటంటే దానివల్ల మనం సాధించేది కూడా ఏం లేదు. ఒక పాయింట్, అవినీతికి పాల్పడేటువంటికి సంబంధించినటువంటి వాడు జర్నలిజం ఫీల్డ్లో ఎక్కువ కాలం సస్టైన్ కాలేడు. ఫస్ట్ బేసిక్ లెక్క. నాకు భగవంతుడి దయ వల్ల 94లో నుంచి ఇప్పటిదాకా ఉన్నాం. ఇంకో నెల ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, తెలవదు. మనం చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నాం. ఇది ఇంతకాలం పాటు నాకు తినగలిగాము భోజనము అంటే ఇది పవిత్రంగా చూడబట్టి. ఇది సంపాదన కోసమో లేదా తప్పుడు కోసమో అని చూసామనుకోండి, దాంట్లో వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది వీడియో పెట్టిన తర్వాత దీని కింద కామెంట్లు పెడుతుంటారు, నీది అక్కడ తిన్నామని తెలిసి ఇక్కడ తిన్నామని తెలిసి. వాళ్ళకు కూడా మళ్ళీ మనం ఇదే ఆఫర్ అనమాట, తెచ్చి రండి తీసుకెళ్ళండి, మీ ఫోటో దండి, మీకు గౌరవం ఇస్తాం ఫోటో అనేటువంటిది అనమాట. అది ఆఫర్ తీసుకోమంటే ఇంతవరకు తీసుకోవట్లేదు, అదే బాధగా ఉంది. ఆ విధంగా అన్న కనీసం అంటే మనం ఎట్టా కష్టపడి సంపాదించాలి, ఆఫర్ అన్నా ఎవరైనా చేస్తే ఆ విధంగా అన్న కోటీశ్వరుడు అవుతామని కోరిక అనమాట. అది అయితే అవ్వట్లేదు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవేళ లడ్డూలు మీరు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి కదా. ఆ లడ్డూల గురించి ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. నేను తిరుపతిలో వెళ్ళినప్పుడు రోజు వార్త వేసేవాళ్ళం, ₹150 లడ్డు అమ్ముతూ అరెస్టు, బ్లాక్లో లడ్డూలు అని చెప్పేసి రోజు వార్త, బ్రేకింగు, హోంగార్డు పట్టుబడ్డాడు, కానిస్టేబుల్ పట్టుబడ్డాడు, ఏదో పెద్ద కుంభకోణం అనేసి చేసి.
నాకు ఒక బాగా అలవాటు ఏంటంటే దాన్ని డెప్త్కి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించాలి మూలానికి వెళ్ళి. నేను దాంట్లో అడిగింది ఏంటంటే ఎందుకు మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇయ్యరు అని అడిగా. అప్పుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్, రమణాచారి గారు ఈవో, నేను అక్కడికి వెళ్ళినటువంటి కొత్త జర్నలిస్ట్ని, బయట నుంచి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు బాగా ఓన్ చేసుకోరు తొందరగా, ఆ యాంగిల్లో కూడా ఉండేది అక్కడ. అయితే చెప్పింది ఏంటంటే పోర్టు చిన్నదండి అన్నారు. అంటే నేను అధికారుల దగ్గరికి వెళ్ళి పోర్టు పెంచచ్చు కదా అన్న, అపచారం చంపలేసుకోండి అన్నారు. అరే పోర్టు పెంచడం అంటే అపచారం ఏంటండి, ఏంటో రీజన్ చెప్పండి అన్న. పోర్టుని పెంచడానికి ఇలా ఏం లేదండి, గోడలు అవన్నీ మార్చాలి. సరే ఎలా దీనికి ఒక పరిష్కారం, ఎందుకు, ఎవరు అబ్జెక్షన్, అది గోడ పెంచడమా ఏంటి, ఆగమ శాస్త్రం అండి అన్నారు. అప్పుడు అక్కడతో మామూలుగా ఒక జర్నలిస్ట్ అయితే అక్కడతో క్లోజ్. నాకు కొంచెం ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆగం పండితులు ఎవరు టీటీడీకి అని ఆయన విష్ణు భట్టాచార్య గారని సంస్కృత్ కాలేజీలో లెక్చరర్గా ఉంటారు, ఆగం పండితులు, ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన నేను ఇట్లాంటివి మాట్లాడకూడదు అన్నారు. సార్ నేను దేవుడికి వ్యతిరేకంగా చేయమంటలేదు, దేవుడికి సంబంధించి ఏ దేవుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు ఓ ప్రసాదం ఇంటికి పట్టుకుపోమంటాడు, కానీ ప్రసాదం నువ్వు తినబాకరా నా శాస్త్రం కోసం అంట కదా. దేవుడు ఆ శాస్త్రాలని, నేనేమి నాస్తికుణ్ణి కాదు, భక్తుణ్ణి. అట్లాంటప్పుడు నేను నాస్తికుణ్ణి అయితే మీరు అట్లా ఫీల్ అయినా అభ్యంతరం లేదు. ఆ తర్వాత మాట్లాడకూడదు అన్నారు. పొద్దున్నే స్వాతిముత్యం సినిమా గుర్తుకు తెచ్చుకుని పొద్దున్నే వెళ్ళి కూర్చునేవాడిని. మళ్ళీ ఆయన బయటకు వచ్చేటప్పుడు నుంచునేవాడు. 2-3 రోజులు నుంచున్నాక 3వ రోజున మీరు కెమెరా ఆన్ చేసుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఫ్యాన్ షర్ట్ తీసేసి పంచగా కట్టుకుని వచ్చి దాంట్లో ఏ ఆగమానికి దానికి సంబంధం లేదా చెప్పారు. అప్పుడు ఎందుకు పెంచకూడదు అంటే ఈ వార్త వేసాం. అప్పటిదాకా వార్త వేసే ధైర్యం ఎవరు చేయలే. వార్త వేసిన తర్వాత భగవంతుడే మన దగ్గరికి పంపించినట్టు మాజీ చీఫ్ ఇంజనీర్ గారు ఒక ఇది పట్టుకుని వచ్చారు, కాగితం. నేను ఇచ్చినప్పుడు రిపోర్ట్ అండి, అసలు పోర్టు దగ్గర అక్కడ పెద్ద ప్రమాదం ఉంది, పొయ్యి అక్కడ కనుక ఏదైనా గ్యాస్ బండ బేలితే మూల విరాట్ దగ్గర దాకా వెళ్ళి పడుతుంది, అది చాలా ప్రమాదకరం అండి. నేను అప్పట్లో నివేదికిస్తే పట్టించుకోలేదండి. ఇది కూడా వార్త వేసి దేవుడు కావాలా లడ్డు కావాలా అని చెప్పి వార్త పెట్టాం. అప్పుడు చాలామంది సెంటిమెంటల్గా బెదిరించారు నన్ను, అది బ్లాక్మెయిల్ అన్ను బెదిరించారు. మా ఫ్యామిలీ దగ్గరకు కూడా వెళ్ళి అదిగో పిల్ల సైకిల్ మీద నుంచి పడితే అదిగో చూసారా, జ్వరం వస్తే అదిగో చూసారా, దేవుడు చేసాడు అని చెప్పి. మా ఆవిడని నేను ఒకటే అన్నా, దేవుడు అనే వ్యక్తి, దేవుడు అనేటువంటి వాడు సర్వాంతర్యామి. మనం తప్పు చేస్తుంటే ముందే ఆపుతాడు, ఆయనే ఆపుకుంటాడు. ఏదో సంథింగ్ మనతో చేపిస్తున్నాడని ఎందుకు అనుకో, వదిలేయమని చెప్పా. అయిపోయాక ఇది డిబేట్ పెట్టాం డీటెయిల్డ్గా. ఆగం పండితులు వీళ్ళందరూ మాట్లాడారు లైవ్లో. ఫర్దర్ టీటీడీ ఇదే కరుణాకర్ రెడ్డి గారు, అదే రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూర్చుని చర్చించి పోర్టు బయట పెట్టుకోవచ్చు అంటే లోపల లడ్డూలు తయారు చేయాలి, బయట పోయి ఇవాళ దానివల్ల రోజుకు 3.5-4 లక్షల లడ్డూలు తయారవుతున్నాయి, ఎన్ని కావాలంటే నమ్ముతున్నారు మీకు. ఇది చెయ్యాలి అంటే మరి రాజశేఖర రెడ్డి ద్వేషం అయితే ఇది రాజశేఖర రెడ్డి మీద ప్రేమ కరుణాకర్ రెడ్డి ఆ రోజున తీసుకున్న నిర్ణయం, అది రాజశేఖర రెడ్డి పాలనలోనే కదా. నిజంగా అయితే ఆ రోజున మా ఆఫీసుకు ఫోన్ చేసిను బెదరేసిన చేయొచ్చు కదా. అట్లాగే వాళ్ళ కొండపైన అన్నదానం ఉంది, అప్పట్లో పైకి వెళ్తే టోకెన్లు తెప్పించి ఉండేది కాదు. మీరు టోకెన్లు ఏమో ఫ్రీ దర్శనంలో ఉండగా బయటకు వచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ టోకెన్ తీసుకుని అక్కడికి వెళ్ళాడు, ముందు బయటికి రాగానే ముందు లడ్డూలు క్యూ లైన్లో ఉంటారు, లడ్డూల తర్వాత అన్నదానం దగ్గరికి రావాలి, ఈలోపు అక్కడ అన్నం అయిపోద్ది. నేను దాన్ని పట్టుకుని కొండ మీద అన్నం పెడుతున్నారు, కొండ మీద సినిమాకి వెళ్ళరు కదా ఎవరు, దర్శనానికే కదా. లేట్ అయితే తప్పెవరిది, టీటీడీ. దానికి టోకెన్లతో పెట్టేది ఏంటి, అందరూ తింటే తప్పేంటి. ఒకవేళ డబ్బులు తక్కువ ఉన్నాయా నీకు అడుగు భక్తుల్ని, వాళ్లే అన్నదానం వడ్డించడానికి బోల్డ్ సంస్థలు వస్తాయి అనేది ఒక వార్త వేసా. దాని మీద ఒక యుద్ధం చేసాం కంటిన్యూ. దాంతో ఇదే రమణాచారి గారు ఇదే కరుణాకర్ రెడ్డి గారు ఉండగా టోకెన్ సిస్టమ్ తీసేసి అప్పటి నుంచి ఇప్పుడు మీరు వెళ్తే టోకెన్ లేదు, డైరెక్ట్ అన్నదానం వెళ్ళి వెళ్తారు. అది నేను చేసి, కాకపోతే అది వాళ్ళు ఏమి రాయరు అక్కడ, సాయి చేశాడని నేను రాసుకోవడానికి ఏముండదు కదా చరిత్రలో. అట్లాగే నేను అప్పుడు మళ్ళీ అక్కడితో వదిలిపెట్టలే వార్త, అందరూ అక్కడికే వెళ్ళాలి, అలా కాకుండా ఎక్కడికక్కడ పెడితే బాగుంటుంది కదా అని రాశా. దాని ఇంపాక్ట్ మీకు ఇప్పుడు రామ్ బగీచా అక్కడ అన్నప్రసాదం అని కౌంటర్ పెట్టి పొద్దునుండి రాత్రి దాకా ఎవరు వెళ్ళినా ఏదో ప్రసాదం పెడతా ఉంటారు, ఒక డొప్ప నిండా కడుపు నిండా తినరు. అట్లాగే మంచినీళ్ళు రోజుకి ఒక మనిషి ఎన్ని తాగాలి, ఎన్ని లీటర్లు తాగాలి, అక్కడికి వెళ్తే ఒక్కొక్క లీటర్కి ఎంత బాటిల్ ఖర్చు అవుతుంది, ఓ ఫ్యామిలీ వస్తే ఎంత ఖర్చు అవుద్దని వార్త వేస్తే దాని ఇంపాక్ట్ వాళ్ళ జలప్రసాదం అని కొండ మీద చాలా చోట్ల రూపాయికి మినరల్ వాటరు కౌంటర్లు పెట్టి పెడుతున్నారు. ఇవన్నీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు
మనస్సుకి తృప్తి ఉంటుంది. ఓహో, నేను రాసిన వార్తకి వచ్చినటువంటి స్పందన. మనం కనుక ఆ రోజున బెదిరిపోయాము, అది రాజశేఖర రెడ్డి చేశాడా అంటే రాజశేఖర రెడ్డి అబ్జెక్ట్ చేయలేదు. ఏదో చూడండి మా టీటీడీ మీద కంటిన్యూగా స్టోరీలు వేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ ప్రెషర్ చేయొచ్చు కదా, ఏం చేయలేదు కదా. దాన్ని రాజశేఖర రెడ్డి మీద ప్రేమ అందామా, కరుణాకర్ రెడ్డి మీద ప్రేమ అందామా, రమణాచారి గారి మీద ప్రేమ అందామా? మనం ఒక సమస్యని తీసుకురావడం అనేది జర్నలిస్టు ఉద్యోగం, ఆ సమస్యని పరిష్కరించడం అనేది ప్రభుత్వం బాధ్యత. దాంట్లో మన స్వార్థం ఉంటే తప్పు. సాయికి ఏమన్నా పర్సనల్గా ఓ ఇల్లు కట్టించి, ఓ అపార్ట్మెంట్ కట్టించి, ఓ బ్యాంక్ లోన్ తీర్చి అంటే ఫీల్ అవ్వాలి, కానీ అదేదో చేస్తే దానికి ఫీల్ అయితే ఎవరు ఏం చేయాలి దానికి? చెప్పాను కదా, ప్రేమ ఉంది అంటే నాకు అందరి లీడర్ల మీద ప్రేమ ఉంది, అదే సమయంలో ద్వేషం ఉందంటే ఎవరు తప్పు చేసినా ద్వేషం ఉంటుంది. ఓకే, అందులో మొహమాటం ఏం లేదు.